పెద్దిరెడ్డి అనుచరుడు చేసిన దందా అంటూ నిన్న ఈనాడు ప్రొజెక్ట్ చేసిన కథనం మీద ఆ మాధవరెడ్డి వ్యాపారవేత్త స్పందించాడు. సమాజంలో పరువు ప్రతిష్ట కలిగి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అన్యనుమతులతో వ్యాపారాలు చేసుకుంటున్న నా మీద రాజకీయ కారణాలతో దురుద్దేశపూర్వకంగా ఈనాడు పత్రిక అసత్య కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తోందంటూ మాధవరెడ్డి ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ కోణంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించింది. మదనపల్లికి చెందిన మార్పూరి వెంకటేశ్లు, కోనేటి సులోచనతో నాకు సంబంధాలు లేవు. పొన్నూటిపాళెంలో సర్వే నెంబర్ 420/10A భూమిని 1982లో సకలావారి నుంచి వెంకటేశ్లు కొని కోనేటి సులోచనకు పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పవర్ ఆఫ్ అటార్నీ చేశారని చెప్పారు. తర్వాత ఆ స్థలాన్ని తిరుపతికి చెందిన గాలి పూర్ణానంద చౌదరి, గుండ్లూరు నారాయణ రెడ్డికి విక్రయించారు. పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళ నుంచి 20 కుంటలు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత, మరో 2 కుంటలు రఘునాథ్ రెడ్డి కొన్నారు. అదే సమయానికి గోపి అనే వ్యక్తి వెంకటేశ్వర నుంచి 4 కుంటలు రావాల్సి ఉందంటూ మదనపల్లి ఏడీజీ కోర్టులో కేసేశారు. ఆ కేసును బూచిగా చూపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు స్వర్ణలత, రఘునాథ్ రెడ్డి స్థలాల రిజిస్ట్రేషన్ పెండింగ్ రిజిస్ట్రేషన్గా నమోదు చేశారు. దీని మీద వాళ్ళిద్దరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దాని మీద విచారణ జరుగుతోంది. వెంకటేశ్వర్లు ఫోర్జరీ సంతకాలతో పవర్ అటార్నీ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ సులోచన, పూర్ణానంద చౌదరి, నారాయణ రెడ్డితో పాటు పులివెందుల పాకాల సబ్ రిజిస్ట్రార్లు సాక్షి సంతకాలు చేసిన వాళ్ళ మీద ఫోర్జరీ కేసు పెట్టారు. దీని మీద రిజిస్ట్రేషన్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ విచారించి వెంకటేశ్వర సంతకాలు ఫోర్జరీ జరగలేదని నిర్ధారించారు. సబ్ రిజిస్ట్రార్ల మీద తప్పుడు ఫిర్యాదు చేసినందుకు వెంకటేశ్వర మీద పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బెయిల్ కూడా రాకపోవడంతో వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నాడు. ఈనాడులో బాధితుడిగా పేర్కొన్న వెంకటేశ్వర్లే పెద్ద మోసగాడు. నా పరువు ప్రతిష్ట భంగం కలిగించిన ఈనాడు మీద 5 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు.